ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో ఉదయకాలం పునరుద్ధాన దినమున మీ అందరికీ కూడా వందనాలు. మీరు ఎలాగున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా? మీ అందరి కొరకు అనుదినము మేము ప్రార్థన చేస్తున్నాం. యూట్యూబ్ ద్వారా మీతో ఈ రీతిగా కలుసుకొని నా హృదయంలో పరిశుద్ధ ఆత్ముడు ఉంచిన అనేకమైన వర్తమానాలు మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచితనాన్ని ప్రభుని స్తుతిస్తూ మనమందరము ఈ సమయంలో మనము కీర్తించి దేవుని గణపర్ధము ఆరాధించుకుందాము, సన్నతించుకుందాం. నాతో కూడా కలిసి మీరందరూ పాడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన ప్రభువా, ఉదయకాలం ప్రభా మాతో కూడా నిస్సన్నిధి కాపుదల, గడిచిన దినాలన్నీ మీరు కాపాడి మమ్మల్ని భద్రపరిచి ఇదిగో మా నిండు హృదయంతో మిమ్మల్ని ఆరాధించటానికి ప్రభా మీ పాదాల దగ్గరికి మేము వచ్చాం. మమ్మల్ని మీరే దర్శించండి. మీతో మేము కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయదుర్గము అనే పాట పాడుకుంటూ మన దేవుణ్ణి గణపరుచుకుందాం, సన్నతించుకుందాం. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరూ కూడా తప్పర్లు కొట్టి ప్రభుని స్తుతిస్తూ ఆరాధించుకుంటూ సన్నతించుకుంటూ ఆ ప్రభుని కీర్తించుకుందాం. అందరూ కూడా మాతో కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధించుకుందాం. స్తోత్రం. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరూ కూడా తప్పర్లు కొట్టి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మనమందరము కూడా మన హృదయములు కుమ్మరించుకొని మనం ఆరాధిద్దాం. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో
చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆమేన్. స్తోత్రం. అందరూ కూడా కలిసి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మోసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. స్తోత్రం. నీతి కిరీటము దర్శనముగా దర్శించేనా పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించేనా పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు, విశ్వాసము కాచినావు,
జయ జీవితము నిచ్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. అందరూ కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రం నీకే ఆరాధనయ్యా పరిశుద్ధుడా. ఆమేన్. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. అందరూ కలిసి దేవుని ఆరాధించుకుంటూ సన్నుతించుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. నీకే మహిమయ్యా,
నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావములు కిరీటముగా ధరింపజేసితివే. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివే. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివే. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపుమాడము. దయాళుడవై ధారాళముగా నన్ను జీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై ఆరాధుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా,
ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే. అందరూ కలిసి దేవుని ఆరాధన. ఆమేన్. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా ఆనందం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా ఆనందం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు స్తుతి ప్రతాపమై. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, మీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు తృప్తి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఉదయకాలం మీతో కూడా ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్పతనం కొరకు వందనాలు. నిమ్మలైన స్వరముతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ వాక్యము చేత మా జీవితంలోని అద్భుతమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ శక్తి అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాము. గడిచిన దినాల్లో అనేక సార్లు మీరు ఈ వాక్యాన్ని బలపడ్డారని అనేక మంది ఫోన్ చేశారు. వారందరి బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఆత్మ సంబంధమైన ఈ మాటలు మీరు వినేటప్పుడు మీరు మీ కుటుంబాలు ధైర్యపరచబడతాయి, దీవించబడతారు. ప్రభు కొరకు మీరు బ్రతకటం జరుగుతుంది. నా ప్రియమైన దేవుని సంఘమా, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటూ ఆ ప్రభువుని మనము గొప్పతనాన్ని మనము వివరించుకుంటూ ఆయన మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడన్న విధానాన్ని, ఆ విషయమును మనం తెలుసుకొని వాక్యములో ఉన్న ఆశీర్వాదమును మనం పొందుకోవటానికి, వాటిని స్వాధీనపరచుకోవటానికి, లేక వాటిని మనం అనుభవించటానికి ఆయన మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనము స్వాధీనపరచుకొని మనము బ్రతకటానికి
మనము ఈ వాక్యాన్ని చదివి ఆ మాటలు మనం ఆలకిద్దాము. యోహాను సువార్త 15:7 మనం చదువుకుందాం. ఒక్క నిమిషం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఈ మాట మీరు చాలాసార్లు చదివి ఉంటారు. మీరు ఈ వాక్యాన్ని ఎప్పుడైతే విన్నారో, ఈ వాక్యము నా కొరకే అని, నా కుటుంబం కొరకే, లేక నా సంఘము కొరకే, లేక నేను చేస్తున్న ఆ బిజినెస్ పని కొరకే ఈ వాక్యాన్ని నేను విని వాక్యం ప్రకారం నేను నడుస్తున్నప్పుడు, నువ్వు చేస్తున్న పని, నీ కుటుంబము, నీ సంఘము కూడా ఆశీర్వదించబడుతుంది అన్న విశ్వాసములోకి మనము నమ్మినప్పుడు, ఈ దృఢమైన విశ్వాసం మన జీవితంలో మనం పొందుకునేటట్టుగా చేస్తుంది. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ దాన్ని నమ్మము. ప్రార్థన చాలామంది చేస్తున్నారు కానీ ఆ ప్రార్థన నమ్ముతలేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ చేసిన ప్రార్థన దేవుడు చేస్తాడు, మేలు చేస్తాడన్న విషయాన్ని బలముగా నమ్ముతలేదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్న మాట మనకు కనబడుతుంది. అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుని యొక్క ఆ శక్తిని నమ్మాడు. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పునరుద్ధానుడని, చనిపోయి లెగిసిన గొప్ప దేవుడని నీవు కూడా నమ్మినప్పుడు, అబ్రహాము నమ్మినట్టు నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో వాటిని పొందుకోవటానికి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నమాట. అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది, మీరు నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యము ఒక కుటుంబంలో, ఒక వ్యక్తిలో, ఒక సంఘములో అది నిలిచి ఉన్నప్పుడు వాక్యానికి ఉన్న గొప్పతనం ఏమున్నదంటే, ఒక వ్యక్తిలో ఆ వాక్యము నిలిచి ఉంటే ఆ వ్యక్తి జీవితం మార్పు నొందుతుంది, ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతాడు, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మార్పును కలిగిస్తుంది. వాక్యానికి ఉన్న ఒక బలమైన శక్తి ఏంటంటే, పేదరికాన్ని తీసివేసి ఐశ్వర్యవంతుడిగా, ధనవంతుడిగా, లేక ప్రేమ కలిగిన వ్యక్తిగా, క్షమించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా, ప్రభు కొరకు బ్రతికే వ్యక్తిగా వాక్యము చేయగలుగుతుంది. ఈ ప్రపంచంలో వాక్యానికి ఉన్నంత శక్తి మరి దేనికి లేదు. ఈ వాక్యం ఇంకా అతి వేగముగా, చాలా వేగముగా వెళ్ళేది ఏమైనా ఉన్నదా ఈ ప్రపంచంలో అంటే అది దేవుని యొక్క వాక్యమే. అది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ప్రజల యొక్క పాపముల యొక్క ప్రతి ఒక్క మానవులలో పనిచేస్తున్న శాపాన్ని కూడా తీసివేస్తుంది. దేవుని వాక్యం ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితము రూపాంతరం చెందటం జరుగుతుంది. రూపాంతరం చెందటమే కాదు, ఆ వ్యక్తి ప్రభు కొరకు బతకటం కూడా ఆయన నిర్ణయించుకుంటాడు. ఒక వ్యక్తి వాక్యము లేనంత సేపు చంచల ఆత్మతో, చంచల మనసుతో బ్రతుకుతూ ఉంటాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క వాక్యము, సజీవమైన దేవుని వాక్యము ఒక వ్యక్తిలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి సజీవుడైన దేవుని కొరకు బ్రతకాలా అన్న ఆలోచన, సజీవుడైన ప్రభు కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నేను బ్రతకాలన్న ఒక ఆలోచన ఆ వ్యక్తిలో కలుగుతుంది. తల్లి, ఇక్కడ మనకి ఒక మాట కనబడుతుంది,
నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నా మాటలు అంటే ఆయన ఒక వాక్యమే. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నది. ఆది యందున్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం, దేవుడైన వాక్యము. ఆ వాక్యము నీ యందు ఉండాలి, నీ లోన ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. ఆ వాక్యము నీ కుటుంబంలోకి వచ్చినప్పుడు అది ఆశ్రయించబడుతుంది. జక్కయ్య జీవితంలో చాలా పాపాలు చేశాడు, ప్రజలను దోసుకున్నాడు. యేసుప్రభు వారు ఆ వ్యక్తిలోకి వాక్యం వెళ్ళినప్పుడు, ఆ కుటుంబంలోకి యేసుప్రభు వారు మరి వెళ్ళినప్పుడు జక్కయ్య కుటుంబంలో ఆనందాన్ని మనం చూసినట్టుగా, సంతోషాన్ని చూసినట్టుగా, ఒక సమరయ స్త్రీ ఊరి బయట నీళ్లు తోడుకునేటప్పుడు యేసుప్రభు వారు ఆమెతో మాట్లాడినప్పుడు, దేవుని యొక్క వాక్యము ఆ సమరయ స్త్రీలోకి వచ్చినప్పుడు, ఆ సమరయ పట్టణం అంతా, ఆ సమరయ గ్రామం అంతా కూడా, ఆ ప్రజలందరూ సమరయ స్త్రీ ద్వారా, సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడి తన జీవితం మారింది. సమరయ ప్రజలందరూ కూడా 3 రోజులు యేసుప్రభు వారు ఉండి వారితో మాట్లాడి సమరయ పట్టణంలో ఒక అద్భుతమైన ఆనందాన్ని కలిగించాడు. ఎవరు అడుగు పెట్టారంటే ప్రభువుని యేసుక్రీస్తు వారే ఆ గ్రామంలో అడుగుపెట్టినప్పుడు, ఆ వాక్యము అడుగుపెట్టబడ్డప్పుడు, వాక్యమైన యేసుక్రీస్తు వారు ఒక పట్టణంలో ఒకరోజు యేసుప్రభు వారు కానాను అనే ఒక ఊరిలోకి వెళ్ళి ఒక వివాహములో పాలు పంపులు పంచుకున్నాడు. ఆయన ఒక వివాహానికి వెళ్ళాడు. యేసుప్రభు వారి శిష్యులు, యేసుప్రభు వారు తల్లి అయిన మరియా, ఆయన శిష్యులు, యేసుప్రభు వారు వెళ్ళారు. అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. కానీ యేసుప్రభు వారు అడుగుపెట్టినప్పుడు అక్కడ ఆ నీళ్లను ద్రాక్షరసముగా చేసినట్టుగా మనకు కనబడుతుంది. అంతే ఒక యేసుప్రభు వారు అక్కడ అడుగు పెడుతుంటే చచ్చిపోయిన వారు లెగిస్తున్నారు. యేసుప్రభు వారు ఒక కోనేటి దగ్గరికి దేవదూతగా ఆయన వెళ్ళినప్పుడు ఆ కోనేటిలో ఉన్న ఆ వ్యక్తి లేచి నడవటం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యేసుప్రభు వారు మీ కుటుంబంలోకి వచ్చింటే ఒక అద్భుతం జరుగుతుంది, ఒక ఆశ్చర్యం జరుగుతుంది. ఆయన అంటాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఒక వ్యక్తి జీవితంలో దేవుని మాటలు నిలిచి ఉంటే ఆ వ్యక్తి దేవునికి ఏది అడిగినా ఆయన అనుగ్రహించటానికి, ఆయన ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ముందు దేవుని మాటలు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉంటే మీకు ఏది ఇష్టమో అప్పుడు అడుగుడి, అది మీకు అనుగ్రహిస్తాను. చాలామంది అడుగుతున్నారు, దాన్ని పొందుకోలేకపోతున్నారు. కారణం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఆ వ్యక్తి జీవితంలో ఆయన యొక్క మాటలు ఉండలేదు, ఆయన యొక్క సన్నిధి ఉండలేదు. అందుకనే వాటిని వారు పొందుకోలేకపోతున్నారు. యేసుప్రభు వారు క్లియర్గా చెప్పారు, నా మాటలు మీ యందు ఉంటే, ఆ మాటలు మీ యందు నిలిచి ఉన్నప్పుడు, అవి స్థిరముగా ఉన్నప్పుడు, మీకేది ఇష్టమో ఒకటి ఇది ఇచ్చేసి ఇదే మీరు తీసుకొనిరా, ఇది అనుభవించండిరా అని ఆయన వంటలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఆఫర్ ఇచ్చాడు, ఇదిగో మీకేది ఇష్టమో మీరు అడగండి. మీరు అడుగుతున్న ప్రతిదీ కూడా మీరు పొందుకుంటారు. దేవుడు ఎంత అద్భుతుడండి. ప్రేమించేవారు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే మీకేది ఇష్టమో అడగండి అంటారు. యేసుప్రభు వారు మిమ్మల్ని ప్రేమించారు. ఆయన ప్రేమమయుడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే ఆ లోకంలో నీవే ఉన్నావు కదా. కాగా తన అద్వితీయ కుమారుని అంది శ్వాసం ఉంచేవాడు వాడు నశింపక నిత్య జీవం పొందటానికి, మనల్ని ప్రేమించి మనల్ని నిత్య జీవానికి తీసుకుపోవటానికి, ప్రేమించిన దేవుడు మనకేదో ఇవ్వటానికి ఆయన మన ముందు ఉన్నాడు. ప్రేమించేవారు మనల్ని ఏదో తీసుకుని వస్తారు. నా ప్రభువు కూడా అలాగే తీసుకుని వచ్చి ఆయన అంటున్నాడు, మీకు ఏది ఇష్టమో మీరు అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను. మన ముందున్న దేవుడు ఎవరు తెలుసా? మనకు అనుగ్రహించే దేవుడు, మనకిచ్చే దేవుడు, మన అవసరతను తీర్చే దేవుడు. అతి ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? అది రక్షణ, పరిశుద్ధాత్మ.
ఆయనతో అంటుకట్టబడి మనము వర్ధిల్లటే చాలా ప్రాముఖ్యమైనది. అందుకని యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, 14 అధ్యాయం 13-14 కూడా చదువుకుందాం. వచనం, మీరు నా నామమున దేనిని అడుగుదురో, అక్కడ ఏమంటున్నాడంటే, మీరు నా నామంలో మీరు దేనినైతే అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకే దానిని చేతును, నేను దాన్ని చేస్తాను. మీరు నా నామంలో మీరు ఏదైనా అడగండి. మనకు ఒక నామం ఇచ్చాడు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యనామం. ఆయన నామంలో మీరు ఏది అడిగినా తండ్రి కుమారుని యందు మహిమపరచబడటానికి దానిని చేతును, నేను అది చేస్తాను. మీరు అడుగుతారు. ఈ వాక్యం వింటున్నా ఇప్పుడే మీరు మోకరించి మీరు అడగండి. అయ్యా, ఇదిగో నా బిడ్డలకి వివాహం కాలేదు, నాకు ఒక విల్లు లేదు, అయ్యా నాకు ఒక వెహికల్ లేదు, ఇదో నేను ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, నాకు ఒక వ్యవసాయం చేయాలనుకుంటున్నాను, లేక నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఒక మంచి ఉద్యోగం కావాలనుకుంటున్నాను, ఒక నాకు బిడ్డ లేదు అని అనుకుంటున్నావు నువ్వు, నాకు గర్భం లేదు, లేక నాకు వివాహము కావట్లేదని, నువ్వు ఏది అడిగినా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి తన కుమారుని యందు మహిమపరచటానికి 14 వచనంలో అంటాడు, నా నామము మీరు నన్ను ఏమడిగినా, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను అది చేస్తాను. ఆయన అంటున్నాడు, నేను అది చేస్తాను. నా నామంలో మీరు ఏదైనా అడగండి, నేను చేస్తాను. తల్లి, నీకే లోటు ఉందో ఒక పేపర్లో రాసుకో. నీకే అవసరం ఉందో ఒక పుస్తకంలో రాసుకో, ఒక డైరీలో రాసుకో. దాన్ని పదే ఆయన నామంలో ఉచ్చరిస్తూ నువ్వు అడుగుతున్నప్పుడు ఆ అదృశ్యమైనది ఆ ఉన్నమనిటకు రుజువు అవటానికి, అది ఇవ్వటానికి దేవుడు సమీపంగా ఉన్నాడు. నా నామమును మీరు నన్ను ఏది అడిగినా, నన్నేమి అడిగినా నేను అది చేస్తాను, అది నేను చేస్తాను, అది నేను ఇస్తాను. ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. నీ ముందు ఆయన ఏ దేవుడంటే, నిన్ను ఇవ్వటానికి, నిన్ను నింపటానికి, నిన్ను సమృద్ధిగా నింపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. నీ పేదరికం నీలో నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడు కలగన్నా అది గొప్ప కలగనాలి, నువ్వు గొప్పగా అడగాలి. నువ్వు చిన్న దాని గురించి కాదు, కానీ నీ దర్శనము పెద్దగా ఉండాలి, నీ ఆశ పెద్దగా ఉండాలి. ఆయన అంటాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తాను. నీ కోరిక పెద్దగా ఉండాలి, నువ్వు దేవుణ్ణి అడగాలి. ఒకవేళ నీ కుటుంబంలో పేదరికం ఉండదు, నీ కుటుంబంలో ఒకవేళ డబ్బు లేదేమో, ఆ డబ్బు గురించి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అడుగు, ఆయన డబ్బు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు అని నమ్మటం. నువ్వు నమ్మితే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మితే ఆయన నీ జీవితంలో మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, మన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16 అధ్యాయము 23-24 నుంచి 23-24 కూడా మనం చదువుకుందాం. ఆయన అంటాడు, మీరు ఒక దినమున దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఆమేన్. నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆయన ఎంత అద్భుతమైన మాట అంటున్నాడు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని మీరు ఏమి అడిగినా అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. నీ ముందున్న దేవుడు నీ పేదరికం చూసి, నీ బాధలు చూసి అలా గుండిపోయే దేవుడు కాదు. ఆయన సలించిపోతాడు. నిన్ను చూచి తన గుండె బద్దలైపోతుంది. ఆయన కన్నులు అవన్నీ కరుణతో నింపబడిపోయి ఉన్నాయి. నిన్ను చూసినప్పుడు ఆయన గుండెంతా పగిలిపోతుంది. ఒకవేళ పేదరికంలో ఉన్నామో, ఒకవేళ అప్పుల్లో ఉన్నామో, ఒకవేళ బాధలో ఉన్నామో, సరైన ఉద్యోగం లేదేమో, సరైన వ్యాపారం జరుగుతలేదేమో, ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు నా తండ్రి నా పేరిట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. ఇది వరకు మీరు ఏమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు
అక్కడ అంటాడు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీరు అడగండి, మీకు దొరకును. మీకు దొరుకుతుంది. ఆమె ఈరోజున ఏదైనా పొందుకున్నప్పుడు మనకి సంతోషం కలుగుతుంది కదా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు అడగండి, అది మీకు దొరుకుతుంది. మీరు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనందించండి. నేను మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. ఎప్పుడు మన కుటుంబం సంతోషంగా ఉండాలి. ఏడిసేదంతా అపవాది గారిది, ఎప్పుడు సంతోషంగా ఉండదంతా యేసు ప్రభువారిది. ఈ భూమి మీదకి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే, ఆ మరణము నుంచి, ఆ ఏడుపు నుంచి, ఆ బాధల్లో నుంచి, ఆ పేదరికంలోంచి, ఆ అపవాది ఆ బంధకాల్లో నుంచి నిన్ను విడిపించి నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నిన్ను, నీ సంతోషం పరిపూర్ణం కావాలని ఆయనే దిగి వచ్చాడు. ఇశ్రాయేలు మొరపెడుతున్నప్పుడట, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు మొరపెడుతున్నప్పుడు ఆ మొరను విన్నాడు. ఆ మూలుగులను విని ఆ పరలోకం నుంచి భూమి మీదకి ఆ ప్రజల దగ్గరికి ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు. నువ్వు మొరపెడుతున్నప్పుడు ఆయన దిగి వచ్చి నేను చూస్తున్న దేవుడు. ఆయన చూసి నీ జీవితంలో ఆయన మేలు చేసే దేవుడు. ఆయన నీతో మాట్లాడే దేవుడు, నీ అవసరతలు తీర్చే దేవుడు. ఆయన అంటున్నాడు కదా, మీ సంతోషము పరిపూర్ణము అగునట్లుగా అడగండి, మీకు దొరుకుతుంది. అడగండి, దేవుణ్ణి అడగండి. మత్తయి సువార్తలు అంటాడు 7వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఒక మాట అంటున్నాడు మత్తయి సువార్తలో 7వ వచనంలో, అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమంటున్నాడు? మీరు అడగండి. మీకు ఏ ఇయ్యబడును. అవసరతలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఈ పరిస్థితిలో ఉన్నారో, అయ్యా ఇదిగో అడుగుడి, మీకు మీకు ఇయ్యబడును. వెదకుడి, మీరు మీకు దొరకును. వెతకండి. ఆయన వాక్యములో ఆశీర్వాదములు ఎతికి ఇది నాకు కావాలని, అయ్యా మీరు వెతకండి, మీకు దొరకును. మీకు దొరుకును. తట్టుడి, మీకు ఇదిగో మీరు ఇయ్యబడును. తట్టండి. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, ఆయన దర్వాజు దగ్గరికి వెళ్ళి, లేక డోరును తట్టి, ఇదిగో ప్రభువా అని ఆయన మీరు తట్టండి, మీకు మీకు తీయబడుతుంది. అడుగు అడుగు ప్రతివాడు పొందును. అడుగు ప్రతివాడు పొందును. ఆమేన్. అడిగే ప్రతివాడు పొందుకుంటాడట. నువ్వు అడిగితే నువ్వు పొందుకుంటావు. నువ్వేది అడుగుతున్నావో అది ముందు రాసుకో. వాటిని ఆయన పాదాల దగ్గర కూర్చొని సమయాన్ని కేటాయించుకొని ఆయనతో ప్రార్థన చేస్తూ నువ్వు అడుగుతున్నప్పుడు, లేక ఆయనను నువ్వు వేడుకునేటప్పుడు ఆయన ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వాదాలను పొందుకుంటావు, ఆ దీవెనను పొందుకుంటావు. ఒకసారి మనము యోహాను సువార్త 15:16 వచనాన్ని మనం చదువుకుందాం. ఒక మాట అంటున్నాడు, మీరు నన్ను ఆయన ఒక ఏర్పరచుకోలేదు. అద్భుతమైన మాట అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని మీరు నా పేరిట మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. అది ఆయన నాకు అనుగ్రహిస్తాడని మీరు చెప్పండి. ఆయన అంటున్నాడు కదా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించును. మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలములు నిలిచున్నటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఆయన అద్భుతమైన మాట అంటున్నాడు, నా పేరిట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించును అంటున్నాడు. తండ్రి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆయన నామంలో తండ్రిని మీరు ఏది అడిగినా ఆయన అనుగ్రహించే దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు, ఆయన ఇస్తాడు. నీ జీవితంలో ఆయన ఇస్తాడు. మీరు నమ్మండి, ఆయన నాకు ఇస్తాడు అని మీరు చెప్పండి. ఆయన నాకు అనుగ్రహిస్తాడు, నేను పొందుకుంటాను. ఆమేన్. ఒక ఉద్యోగం కావచ్చు, మీ పిల్లల వివాహాలు కావచ్చు, ఒక ఇల్లు లేదేమో, లేక నీ వ్యాపారం బాగులేదేమో, నువ్వు అడుగు, ఆయన ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చి మన జీవితంలో ఆస్వాదించాలని, ఆయన దీవించాలని, ఆయన మన జీవితంలో అద్భుతం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే యోహాను పత్రిక 5:14 వచనంలో అంటాడు. 1 యోహాను పత్రిక 5:14 వచనంలో మనం బైబిల్ ఉన్నవారు తీసి
5వ అధ్యాయము 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట. ఆయనను బట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారం, ఇదిగో మనం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిన ఆయన ఆలకించునన్నది. ఆయన మన మనవి ఆలకించునదియే. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించునదియే. ఆయన ఆలకిస్తాడట. ఆయన ఆలకించే దేవుడు. ఆయన మనకి ఆలకిస్తాడు. ఆయన మన జీవితంలో ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఇస్తాడు. నీ మనవి ఆలకిస్తాడు. తల్లి, నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఒకరి బాధలో ఉన్నావు, ఒకరి దుఃఖంలో ఉన్నావు, ఒకరి నువ్వు అడిగితే ఆయన నీ మనవి ఆలకించి ఆయన ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు మనకు కలిగిన ధైర్యం మీద ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన చిత్తానికి నువ్వు లోబడిపోవాలి. దైవ చిత్తానికి లోబడిపోవాలి. దైవ చిత్తానికి నువ్వు లోబడిపోయినప్పుడు ఆయన జీవితాలు అద్భుతాలు చేస్తాడు. ఒక మాట అంటాడు ఆయన, కీర్తన 55:22 వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. చదువుదామా ఒక మాట. కీర్తన 55:22 వచనాన్ని మనం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము. ఇదిగో నీకు ఒకేలా చాలా భారం ఉందేమో, చాలా అప్పులు ఉన్నాయేమో, సతమతం అయిపోతున్నావేమో, నీ భారము యెహోవా మీద మోపము. ఆయనే నిన్ను ఆదుకొని నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఆయన నిన్ను ఆదుకునేవాడు ఆయనే. ఆయన నిన్ను ఆదుకుంటాడట. ఆయన నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఆయన ఆదుకునే దేవుడండి. ఆయన నిన్ను ఆదుకొని నీ బాధనంతా తీసేసి, నీ దుఃఖమునంతా తుడిచివేసి, నీ కన్నీటినంతా తుడిచి, నీ గుండె సిదిరిపోయిన హృదయాన్ని బాగు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఒకేలా నీ దగ్గరికి వస్తే నిన్ను ఆయన ఆదుకుని నిన్ను ఓదార్చి ఆయన ప్రేమ చేత ఆయనలో ఉన్న సమృద్ధిలోంచి క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది అని దేవుని ఒక వాక్యం చెల్లిస్తుంది. ఏంటంటే, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఆయన యొక్క ఐశ్వర్యంలో మనల్ని ఆశీర్వదిస్తాడట. ఎప్పుడు ఆయన చేతి కింద, ఆయన బలిష్టమైన రెక్కల కింద మీరు దీన మనస్కులై ఉన్నప్పుడు, మీరు దీన మనస్కులై, పేతురు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన 5వ అధ్యాయము 6వ వచనములో అంటాడు. ఏమంటున్నాడు? దేవుడు తగిన సమయమందు, దేవుడట నువ్వు ఇలాగ ప్రార్థన చేస్తుంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన బలిష్టమైన రెక్కల కింద మీరు దీన మనస్కులై ఉండండి. ఆయన బలిష్టమైన రెక్కల కింద మీరు దీన మనస్కులై, మీరు తగ్గించుకొని ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ దీన మనస్కులై ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని దీవిస్తాడట, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ జీవితంలో ఆయన మేలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఆయన యొక్క ఆశీర్వాదం కొరకు, లేక ఆయన యొక్క దీవెన కొరకు మీరు ఆయన పాదాల దగ్గర మీరేమై ఉండాలట? దీన మనస్కులై. తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆయన దీవిస్తాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 1:3 వచనంలో ఒక మాట అంటున్నాడు. తీసుకుందామా మనము బైబిల్? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క, ఆయన ఒక మాట అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఏ సంబంధమైందంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమైన మనకు అనుగ్రహించెను. ప్రతి ఆశీర్వాదం. ఆమేన్.
ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడట. ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అది ఎటు కూడా మిస్ అవ్వదు. అది నువ్వు పొందుకోవాలి. అది నాదే అని నువ్వు పొందుకోవాలి. నీకు ఆ స్వతంత్రత ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవటానికి. ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడుగుతలేదు, మనం నమ్ముతలేదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ అద్భుతమైన మాట ఉంటుంది. చదువుదామా మాట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 వచనాన్ని చదువుదాం. ఒక మాట అంటాడు ఆయన, కాగా దేవుడు, అక్కడ ఒక మాట అంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. ఏంటండి? తన ఐశ్వర్యం అటండి. తనకు చాలా ఐశ్వర్యం ఉంది. దేవునికి చాలా ఐశ్వర్యం ఉంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు చాలా పేదోడండి అని అనుకుంటున్నారు. బాధకరమైనది ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభుని ఎలా పరిచయం చేస్తున్నారంటే ఆయన ఒక పేదోడండి, ఆయన ఒక తక్కువ కులాలకి దేవుడండి, ఒక ఏరియాకి దేవుడండి, ఒక దేశానికి దేవుడండి. ఆయన ఒక దేశానికి దేవుడు కాదు, ఆయన సర్వ సృష్టికి దేవుడు. ఆయన బైబిల్లో ఉంది. ఆయన సర్వ సృష్టికర్త, మహాగ్నుడు, భూమిని ఆకాశమును కలగజేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు. ఆయన ఒక కులానికి కాదు దేవుడు, ఆయన సర్వ సృష్టికే, భూజనులందరికీ కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడును. ప్రతి అవసరత, ఒక్క అవసరత అంటలేదు, ప్రతి అవసరత తీర్చబడుతుంది. ప్రతి అవసరత, నీకే అవసరత ఉన్నా, అయ్యా ఈ అవసరత నాకుందని ఇప్పుడే ఉన్న స్థలములోనే మోకరించి, ఇదిగో నాకు ఈ సమస్య, నా బిడ్డలు, నా భర్త, నా అప్పులు, నా ఉద్యోగము, నాకు పిల్లలు లేరు, నాకు వివాహము కాలేదు, నేను ఇల్లు కట్టుకోలేకపోయానే, అప్పులతో బాధపడుతున్నానే, ప్రతి అవసరత తీర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. నీకు అసాధ్యమైన దాన్ని సాధ్యము చేయటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. నీ జీవితంలో ఆయన ఉదయించినప్పుడు, నీ జీవితంలో ఆయన వచ్చినప్పుడు ఆయన నిన్ను బలపరుస్తాడు. పిలిపిలు రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే 13వ వచనం 4:13 ఒక అద్భుతమైన మాట ఏమంటాడంటే, నన్ను బలపరచువాని అంది నేను సమస్తము. ఆయన నిన్ను బలపరిచేవాడు, నేను ధైర్యం ఇచ్చేవాడు. నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చేయగలను. సమస్తము ఆయన నీ జీవితంలో ఆయన బలపరిచే దేవుడు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు, క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత ఆయన తీర్తాడట. ప్రతి అవసరత, ఆమె చెప్దాం హల్లెలూయా. ప్రతి అవసరత తీర్తాడట. ఆయనకి ఇవ్వటానికే వచ్చాడు దేవుడు, సమృద్ధితో నింపటానికి. పేదరికము, బాధ, ఇదిగో అవన్నీ కూడా నీ జీవితంలో తీర్చటానికి, అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేయటానికి ఆయన ఉన్నాడు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 15-11 వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. చదువుకుందామా మనము? మీ యందు నా సంతోషము ఉండవలెననియు. ఆయన ఏమంటున్నాడంటే, మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణము మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇదిగో ఈ సంగతులు మీతో, నేను మిమ్మల్ని ఆశీర్వదించి మీ హృదయములో, మీ కన్నుల్లో, మీ నోటిలో ఆ ఉత్సాహ సునాదానాలు, ఆ ఉత్సాహంతో కూడిన పాటలు, ప్రార్థన, మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఏం చేస్తున్నాడట ఆయన? ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. అబ్బాయి, అమ్మాయి, ఇదిగో మీరు పొందుకోవాలి. ఈ సంతోషం మీలో ఉండాలి, ఈ సంతోషం మీరు అనుభవించాలి. యేసుప్రభువు వారు ఎప్పుడు కూడా ఆయన మనల్ని సంతోషంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సంతోషంగా బ్రతకాలి.
ఆనందంగా మనం బ్రతకాలి. శ్రమలు రావాలని కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. అదేం కర్మ? ఏమండి, దేవుడు శ్రమలో నుంచి తప్పించడానికి వచ్చాడు, బాధల్లో నుంచి తప్పించటానికి, దుఃఖములో నుంచి తప్పించటానికి. నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన వచ్చాడు. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి, నీ జీవితంలో ఒక సంతోషంగా ప్రభుని నువ్వు ఆరాధించాలి, నువ్వు ఆనందించాలి, ఆయన సన్నిధిలో నమ్మకముగా నువ్వు ఉండాలి. 1 పేతురు 5:6 ఒక మాట అంటున్నాడు ఆయన. మనం ఒక మాట చదువుతాం. ఆయన ఏమంటున్నాడు? 1 పేతురు 5:6 తీయండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు మిమ్మల్ని హెచ్చిస్తాడట. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. ఆ సమయంలో నిన్ను హెచ్చించినప్పుడు నువ్వు సంతోషపడతావు. కీర్తనకారుడు అంటాడు 16-11 ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. భక్తుడైన కీర్తనకారుడు ఈ మాట అంటున్నాడు. 16:11 చదివితే ఏమంటున్నాడు ఆయన? జీవ మార్గము నీవు నాకు తెలియజేసావు. ఇదిగో జీవ మార్గము నాకు నీవు తెలియజేసావు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదట. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన కుడి చేయి నిత్యము సుఖమున్నదే. సంపూర్ణమైన సంతోషము ఆయన సన్నిధిలోనే ఉన్నది. ఇంకెక్కడ దొరకదు. నువ్వు ఎక్కడికి వెళ్ళు అక్కడ బాధ ఉంటుంది, అక్కడ దుఃఖం ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో సంపూర్ణమైన సంతోషం ఉంది. నీ కుడి చేయిలో ఏముందట? నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన కుడి చేయి, ఆయన కుడి చేయి తాకగానే నిత్య సుఖములో. ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు అరచి అంత మేఘము ఆయనకి తాకింది. అప్పటికే 3.5 సంవత్సరాలు వర్షం లేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఒక కుడి చేయి, ఏలియా యొక్క దేవుడు అక్కడ దిగి వచ్చాడు. ఒక అరచేయి అంత మేఘము, కుడి చేయి అంత మేఘము వారికి చూశారు. ఆ ప్రజలు అక్కడ వర్షాన్ని పొందుకున్నారు. సస్యశ్యామలంగా మళ్ళీ పంటలు పండాయి, పేదరికం పోయింది, సుఖ సంతోషాలు ఉంటాయి ఆయన ఒక మేఘములో, ఆయన ఒక కుడి చేయిలో. ఆయన ఒక మాట అంటున్నాడు, ఆయన ఒక సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అంటాడు. సంపూర్ణమైన సంతోషం. ఒక మాట మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 ఒక మాట అంటున్నాడు ఆయన. మనం చదువుదాము. 3:18 చదివితే చదవండి. క్రీస్తు మీ హృదయంలో ఏం చేయాలటండి? క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా ఆయన ఏం చేస్తున్నాడట? విశ్వాసము ద్వారా నివసించుట ద్వారా తన మహిమైశ్వర్యము మీకు చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు ఏర్పరి స్థిరపడి సమస్తమైన పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొని యేసు ప్రభువారు యొక్క పరిపూర్ణత, లోతు, ఎత్తు, దాని ఎడల్పు ఎప్పుడు తెలుసా? ఆ భక్తిలోన అంత డీప్గా నువ్వు వెళ్ళిపోవాలి. యేసు ప్రభువారు నీలో నివసించినప్పుడు, క్రీస్తు యొక్క స్వరూపం నీలో ఏర్పరచబడే వరకు ఆయన మీ కొరకు పశ్చాత్తాపం పడుతున్నాడట. ఆయన అంటున్నాడు ఒక మాట. ఏమంటున్నాడు? గలతీయులకు రాసిన పత్రికలో 4:6 ఈ మాట అంటాడు అనుకుంటా. చదువుదాం ఒకసారి. 4:6 ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు స్వరూపం అంటాడు. 4:6 చదవండి. మరియు మీరు కుమారులై ఉన్నందున, ఇదిగో మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి 4:19 చదవండి. 4:19 ఏమంటాడంటే, పిల్లలారా నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా పశువ్యాధి కలుగుతున్నది. మీలో క్రీస్తు స్వరూపం, క్రీస్తు యొక్క స్వరూపం అంటే అర్థం ఏంటి? క్రీస్తు యొక్క మనస్సు.
క్రీస్తు యొక్క మనస్సు కలిగి, ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క క్షమాపణ నీ హృదయంలో కలుగుతున్నప్పుడు నీలో సమాధానము, నీలో సంతోషము, నీలో నిబంధన, దేవుని యొక్క వాక్యం, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు నాలో పశువు వేదన కలుగుతుంది. ఇంకా బుద్ధులు మార్తలేదు మనలో. ఇంకా మన జీవితంలో ఆ పాపపు ఆలోచన ఇంకా మన జీవితంలో పోతలేదు. ఒకవేళ అది మారినప్పుడు దేవుడు నీతో నడుస్తాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రేమని దేవుని పెట్టారా. అందుకే నాయన ఏమంటున్నాడు, నువ్వు అలాగ కలిగినప్పుడు నువ్వేమని ప్రార్థన చేస్తావు తెలుసా? 6వ వచనం అంటాడు, మరియు మీరు కుమారులైతే నాయనా తండ్రి అని మొరపెడతారు. తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయములో పెట్టి ఏం పెడతాడట? ఒకవేళ నువ్వు మారినట్టయితే, నువ్వు క్రీస్తు స్వరూపంలో మారినట్టయితే, ఆయన కుమారుడైన యొక్క ఆత్మ నీ హృదయములో పెడతాడు. పెట్టినప్పుడు మీరు మొరపెడతారు. అబ్బా నాయనా తండ్రి అని మీరు మొరపెడతారు. మీరు జ్ఞాపన చేస్తారు. మీరు దాసులు కాదు, మీరు కుమారులే అంటాడు ఆయన 7వ వచనంలో. కాబట్టి ఇంకా నువ్వు దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవే. దేవుని వాగ్దానాలన్నీ నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని వారసత్వాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికున్న ఆస్తి అంత నీదే, దేవునికున్న అధికారం అంత నీదే. దైవరాజ్యము నిర్మాణములో దేవుని అధికారము కింద ఒకవేళ నువ్వు పనిచేస్తున్నప్పుడు ఈ రాజ్యాలను నువ్వు పరిపాలిస్తావు, ఈ రాజులను నువ్వు పరిపాలిస్తావు. అధికారం, ఆ శక్తి నువ్వు పొందుకోవటానికి ధైర్యం ఉందా? నీకు ధైర్యం ఉందా? దేవుని యొక్క ఆత్మ క్రీస్తు స్వరూపంలో నీలో ఏర్పరచబడ్డప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో ప్రవేశించి నీ జీవితాలు అద్భుతం చేస్తాడు. ఆయన యొక్క ఆత్మ నీలోకి కావాలనుకుంటున్నావా? వారసుడు అవ్వాలనుకుంటున్నావా? ఆయన యొక్క అధికారాన్ని పొందుకొని ఈ భూమి మీద నువ్వు ఆయన రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నావా? దైవరాజ్యము నీలో, నీ కుటుంబంలో నిర్మించబడాలి. దేవుడే నిన్ను పరిపాలించాలి. దేవుడే మనల్ని పరిపాలించాలి. ఆయన పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు మనం దీవించబడతాం. అప్పుడు ఆనందంగా ఉంటాం. ఆయన ఒక అధికారానికి నువ్వు లోబడాలి. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. కలుబసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, మహోన్నతుడా, అద్భుతుడా, మీరు మాతో ఉన్నందుకు వందనాలు. నువ్వు సెలవిచ్చావు, మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు అనుగ్రహిస్తానని. మా ముందు మాకు అనుగ్రహించటానికి, మాకు ఇవ్వటానికి నువ్వు ఉన్నందుకు వందనాలు. నీ సన్నిధి అభిషేకం మాకు కావాలయ్యా. నీ శక్తి మాకు కావాలి, నీ బలం మాకు కావాలి, నీ ప్రసన్నత మాకు కావాలయ్యా. మా జీవితంలో నీ అద్భుత ఆశ్చర్యకార్యములు ఇచ్చేయండి నాన్న. ఒకవేళ మీరు లేకపోతే మేమేమి చేయలేం. నీ ఆశీర్వాదాలతో నింపబడాలి, నీ బలముతో మీరు నింపబడాలి, మీ శక్తితో మీరు నింపబడాలి. మా జీవితాల్లో గడిచిన దినాల్లో ఏవైతే మేము పోగొట్టుకున్నామో, ఏవైతే నష్టపోయామో, తిరిగి వాటికి రెట్టింపు మా జీవితంలో పోయిన వాటన్నిటికీ రెట్టింపుగా నీ ఆశీర్వాదము మా కుటుంబాల్లో మాకు మీరు అనుగ్రహించాలని, మేమేది అడుగుతున్నామో అవి పొందుకోటట్టుగా మీరే సహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైంది నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, నా స్నేహితులారా, నా ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా ప్రార్థన అవసరతలుంటే మీకు నా నెంబరు 9951880062. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అలాగే ఎవరైనా ఈ పరిచర్ని ప్రేమించి ఎవరైనా కానుకలు మీరు ఇవ్వాలనుకున్నప్పుడు ఇదే నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ఉంది, మీరు ఇవ్వండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక.
ప్రైజ్.